ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. సమ్మర్లో మామిడి పళ్ళు తాటి ముంజలు ఎంత ఫేమస్సో మన తెలుగువారి పెళ్ళిళ్ళు కూడా అంతే ఫేమస్. అయితే ఎండాకాలంలో లేదా కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమ్మర్లో పెళ్ళిళ్ళకు వెళ్ళాలి అంటే ఎండలకు భయపడక తప్పదు. ఫంక్షన్ హాల్లో ఏసీ ఉంటేనే కాస్త ఊరట. ఇక పెళ్లిలో ఇచ్చే వెల్కమ్ డ్రింక్స్ కామన్. కానీ ఈ పెళ్లి రిసెప్షన్లో పెట్టిన వెల్కమ్ డ్రింక్ స్పెషల్ డిష్ మాత్రం దేనికి సాటి రాదు అని చెప్పాలి. ఇంతకీ ఏంటా అని అనుకుంటున్నారా? చెరుకు రసం తాటి ముంజలో. పెళ్లికి వెళ్ళిన వారిలో చాలా మంది దృష్టి వధూవరుల మీద కన్నా భోజనాల మీద ఎక్కువగా ఉంటుంది. వెజ్ పెడుతున్నారా, నాన్ వెజ్ పెడుతున్నారా, స్టార్టర్స్ ఏంటో, స్వీట్ ఏం చేశారో, ఐస్ క్రీమ్ ఏం ఫ్లేవర్ పెట్టారో అని పెళ్లి చూడటం మానేసి తిండిపైనే ఫోకస్ పెడతారు. ఇలా ఎదురు చూసే ఫుడీస్ కోసం ఈ పెళ్లి వారు కాస్త వెరైటీగా ప్లాన్ చేశారు. హైదరాబాద్లోని మన్నెగూడలోని బిఎంఆర్ శ్రద్ధా కన్వెన్షన్లో ఓ పెళ్లి రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. ఈ రిసెప్షన్లో వంటకాలు అదరగొట్టేశారు. అయినా సరే వచ్చిన అతిథులందరూ ఒక్క చోటే ఫిక్స్ అయిపోయారు. ఎక్కడో తెలుసా? తాటి ముంజల స్టాల్లో. పెళ్లిలో తాటి ముంజలు ఏంటి అని అనుకోవచ్చు. సమ్మర్ కదా, అందుకే ఈ జంట స్పెషల్గా ప్లాన్ చేశారు. వచ్చిన అతిథులంతా అన్నం దగ్గర కాకుండా తాటి ముంజలు, చెరుకు రసం వద్ద ఉండిపోయారు. పెద్ద క్యూనే కట్టేశారు. సమ్మర్లో తాటి ముంజలు తింటే ఆ కిక్కే వేరు అని అనుకున్నారో ఏంటో, రిసెప్షన్లో వధూవరులను చూడాల్సిన వాళ్ళు కాస్త తాటి ముంజల స్టాల్ వద్దే ఉండిపోయారు. సమ్మర్లో పెళ్లి, ఆ పెళ్లిలో తాటి ముంజలు, చెరుకు రసం ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి? తినేసి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు కూడా ఓ గంట పాటు వెయిట్ చేసి తాటి ముంజలను తిని వెళ్ళారట. వినడానికి విడ్డూరంగా ఉన్న తాటి ముంజలకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. మరి ఏమంటారు? కామెంట్స్లో చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.